నమస్తే. నేను మీ వెంకట్. ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో ఎప్పటికప్పుడు అందించండి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు మనం ముందుగా చూద్దాం. సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు. 26న షెడ్యూల్, వెంటనే నోటిఫికేషన్. దానం కడియంలకు స్పీకర్ నోటీసులు. మరో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. మనం ముందుగా చూసినట్టయితే సర్పంచ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు గత కొన్ని రోజుల నుంచి కూడా రేపు మాపు అనుకుంటా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ భారీ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడే సరియైన సమయం కాబట్టి తప్పకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే అధికారులతో కూడా పూర్తి సమాచారాన్ని సేకరించి ఎన్నికల కమిషన్ కూడా ఒక నివేదికను సమర్పించడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కలెక్టర్లతోటి విస్తృతంగా చర్చలు జరిపి ఎక్కడ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, ఎక్కడ పోలింగ్ బూత్లు ఎన్ని ఉన్నాయని పూర్తి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, అంటే ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సిబ్బందిని కూడా, అంటే ఎంతమంది సిబ్బంది అవసరమని పూర్తి స్థాయిలో ఒక డిసైడ్ వచ్చింది. అయితే ఇప్పుడు రిజర్వేషన్లపై ఒక చర్చ ఉంది. అయితే గత కొన్ని రోజుల క్రితము ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు అది ఆ అవకాశం లేదు. అంటే బీసీలకు 42% రిజర్వేషన్ అనేటి అమలు అయ్యే అవకాశం లేదు ఈసారి. అంటే మొత్తంలో రిజర్వేషన్లు అనేటి 50%కి రిజర్వేషన్ల కోట అనేది దాటకుండా 50% లోపే, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ కూడా కలిపి 50% వరకే నిర్ణయించే అవకాశం ఉంటుంది. అయితే గతంలోనే 2 విధాలుగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఒక నివేదికను ఈ ప్రభుత్వానికి అధికారులు సమర్పించడం జరిగింది. అంటే 42% రిజర్వేషన్లు అనేది అమలు అయితే ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు, ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ వస్తుంది అనేది ఒక నివేదిక అయితే, ఒకవేళ 50% లోపు రిజర్వేషన్లే అమలు చేయాలని ఒక చట్టమే అది పునరావృతం అయితే ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ అవుతుంది అనేది కూడా ఒక నివేదికను ఈ ప్రభుత్వానికి అధికారులు సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మొన్న ప్రకటించినటువంటి రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలో అయితే ఏ గ్రామంలో ఎస్సీ సర్పంచ్ అయిందో లేక ఎస్టీ సర్పంచ్ అయిందో ఆ రిజర్వేషన్లు మాత్రము మారే అవకాశం లేదు. ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే జనరల్ సీటుగా, అంటే జనరల్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా జనరల్ రిజర్వేషన్ వచ్చిందో ఆ గ్రామంలో మళ్ళీ అదే జనరల్ ఉండే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ విధంగానే ఉంటుంది. కానీ మారే రిజర్వేషన్లు ఎక్కడ అంటే ఈ 42% రిజర్వేషన్లు ఎక్కడైతే ఆ గ్రామాలలో, అంటే కొన్ని గ్రామాలలో బీసీ జనరల్, బీసీ మహిళగా రిజర్వేషన్లు ఎక్కడైతే ఆ రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగిందో ఇప్పుడు అక్కడ ఆ గ్రామాలలో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్లు అనేటివి మారుతూ ఉన్నాయి. తప్పకుండా మారుతాయి ఇవి. దీంట్లో అంటే 50% రిజర్వేషన్లు మారుతూ ఉన్నాయి బీసీలలో. అంటే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు కేవలం 23% వరకే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వరాదు. కాబట్టి అంటే దాదాపు 42, అంటే ఇక్కడ 23, అంటే దాదాపు 49% బీసీలకు రిజర్వేషన్లు తగ్గుతున్నాయి. మొన్న ప్రకటించినటువంటి రిజర్వేషన్లలో దాంట్లో చాలా తగ్గుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు బీసీ జనరల్ వచ్చిన కాడ ఆ రిజర్వేషన్ మారి అక్కడ జనరల్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా జనరల్ మహిళ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ విధమైనటువంటి పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేసి అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. పూర్తి స్థాయిలో అధికారికంగా ఇంకా ప్రకటించలేదు, కానీ పూర్తి స్థాయిలో ఏ గ్రామంలో ఏ గ్రామ పంచాయతీలో సర్పంచ్ రిజర్వేషన్ అనేది ఏ వర్గానికి, ఏ సామాజిక వర్గానికి అనేది పూర్తి స్థాయిలో తేటతెల్లమైంది. కానీ అధికారికంగా బయటకు ప్రకటించలేదు, కేవలం అంతే. అంటే ఇప్పుడు 26న ఎన్నికల నోటిఫికేషను వస్తుందని ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా కొంత అటు ఇటు అయినా కూడా ఒక రోజు అటు ఇటు కావచ్చు, కానీ 26న మాత్రం నవంబర్ 26వ తేదీ నాడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
ఆ విధమైనటువంటి పూర్తి స్థాయిలో వ్యవహరిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కూడా. తర్వాత వెంటనే అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ కూడా లేట్ చేయకుండా వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. 3 విడతలుగా అనుకున్నారు అంతకుముందు. ఈ రాష్ట్రంలో 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఈసారి 2 విడతల్లోనే తొందరలోనే ఎన్నికలు పూర్తిగా చేసుకోవాలి, ఎక్కువ సమయం కూడా తీసుకోవద్దు అనేది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే అధికారులు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ పూర్తి స్థాయిలో ఆ విధంగానే పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇప్పుడు ఎన్నికల సిబ్బంది కావాలి, ఎన్నికల్లో సిబ్బంది పాల్గొనేటువంటి ఆ పోలింగ్ బూతులు ఎక్కడ, పోలింగ్ స్టేషన్స్ ఎక్కడ అనేది పూర్తి స్థాయిలో సమాచారం సేకరించారు ఇప్పటికే. ఇప్పుడు గ్రామాలలో చర్చ ఏంటంటే బీసీ రిజర్వేషన్లు అయినటువంటి మొన్న బీసీ రిజర్వేషన్గా ప్రకటించినటువంటి గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు తప్పకుండా మారుతూ ఉన్నాయి. అక్కడ మరి ఏ రిజర్వేషన్ అవుతుంది? మరి జనరల్కు కేటాయించే అవకాశము 99% మాత్రం జనరల్గా అయ్యే అవకాశం ఉంటుంది. సరే 1-2 చోట్ల అక్కడిక్కడ ఏమైనా కొంత పలుకుబడిలో లేకపోతే అక్కడిక్కడ కొంత ఏమైనా పైరవిలో చేస్తే కూడా చెప్పలేము. కానీ తప్పకుండా మాత్రం బీసీగా ప్రకటించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు ఎక్కువ శాతం పెద్ద మొత్తంలో జనరల్గా మారే అవకాశం మాత్రం ఉంది. ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ బీసీ జనరల్ ప్రకటించారు అనుకోండి, అక్కడ ఏమవుతుంది? ఆ 42% ఇచ్చే అవకాశం లేదు కాబట్టి 23% దాటకూడదు కాబట్టి, అంటే బీసీల రిజర్వేషన్లు కాబట్టి అక్కడ బీసీ రిజర్వేషన్ వచ్చినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ జనరల్గా కేటాయించే అవకాశం ఉంటుంది. అంటే ఓపెన్ జనరల్ కావచ్చు, లేక జనరల్ మహిళ కావచ్చు. అంటే కొంత మళ్ళీ ఇక్కడ మహిళా కోటా కూడా ఉంటుంది కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకుంటారు, అది కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఈ విధంగా పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఆల్రెడీ సేకరించారు. రిజర్వేషన్ కూడా ఆల్రెడీ ఖరారు చేసిరు. ఎక్కడెక్కడ అంటే అధికారులు ఏం చేయాలో ఆ విధంగా ఆ చట్ట ప్రకారంగా వాళ్లకు అనుగుణంగా ఏం చేయాలో పూర్తి స్థాయిలో ఆ డాటాను సేకరించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిరు. కానీ 1-2 రోజుల్లోనే ఆ రిజర్వేషన్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. 26న ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలవుతూ ఉంది. తదుపరి వెంటనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో మళ్ళీ గ్రామాలలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి మాత్రం ప్రారంభమైంది. ఇక మీకు అవన్నీ తెలుసు, నేను దాని లోతులోకి పోదలుచుకోలేదు కాబట్టి. ఎందుకంటే ఏది ఏమైనప్పుడు కూడా ఒక మంచి అభ్యర్థికి ఓటేయండి, మంచి అభ్యర్థిని మాత్రమే గెలిపించుకోండి. ఆ విధంగా ఉంటేనే గ్రామాలు, గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మరొక ప్రముఖమైన వార్త, దానం కడియంలకు స్పీకర్ నోటీసులు మరొకసారి. ఇది దాదాపుగా మరోసారి నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా అంటే ఫిరాయింపుల ఎమ్మెల్యేల సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తూ ఉంది. దానిపై ముఖ్యంగా దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. మరొక ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి వారు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. వీరు ఇరువురు పార్టీ మారి ఒక పక్క దానం నాగేందర్ ఏకంగా తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అక్కడ వారు ఓటమి చెందడం జరిగింది. దీంతో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఇది స్పష్టంగా కనబడతా ఉంది. ఖైరతాబాద్కు మొట్టమొదటి ఉప ఎన్నిక ఈ రాష్ట్రంలో జరిగే అవకాశం ఏదైనా ఉంది అంటే అది ఖైరతాబాద్ అని కూడా మనం తప్పకుండా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి వారు మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు పోటీ చేయడం జరిగింది. ఇది చట్టపరంగా చాలా పెద్ద తప్పు. ఇది సరే పార్టీ మారినట్టే కదా, అక్కడ పూర్తిగా స్పష్టంగా కనబడుతూ ఉంది కాబట్టి వాటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరొక ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి వారి కుమార్తె వరంగల్ ఎంపీగా పోటీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. తనే పూర్తి స్థాయిలో ప్రతిదీ ఆ కార్యక్రమం అంతా తనే భుజాన వేసుకొని తనే స్వయంగా ప్రచారం చేయడం జరిగింది. దీంతో వీరి ఇరువురిపై ఖచ్చితంగా వేటు పడతా ఉంది తప్పకుండా అనేది అయితే ఇక్కడ ఒక చర్చ జరుగుతూ ఉంది. వేటు పడే కంటే ముందే వీరు రాజీనామా చేస్తారు అనేది కొంత చర్చ అయితే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి చూద్దాం వీరు వేటు పడకంటే ముందే వీరిద్దరూ రాజీనామా చేస్తారా? కానీ ఏది ఏమైనా స్టేషన్ గన్పూర్కు ఖైరతాబాద్కు మాత్రం ఈ 2 తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2 నియోజకవర్గాలకు మాత్రం తప్పకుండా ఉప ఎన్నిక వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మళ్ళీ అంటే ఈ ఎన్నికలు 2026లో ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల వాతావరణమే వేడెక్కే అవకాశం ఉంది. తప్పకుండా